ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు మనం చూస్తున్నది చాలా పవిత్రమైన ప్లేస్ అండి. ఇది ఎన్నో యుగాల పూర్వం నుంచి ఇక్కడ పాలధార పంచదార ఆ ధారలు కొన్ని యుగాల నుంచి పడుతున్నాయండి. ఎప్పుడూ ఆగలేదు. కాకపోతే సీజనల్లీ కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటుంది తప్ప కొన్ని యుగాల నుంచి ఇక్కడ ఈ ప్లేసు చాలా పవిత్రంగా ఉందండి. ఇక్కడ ఇది అటకేశ్వరం దగ్గర, అటకేశ్వరానికి ఎదురుగా ఉంటుందండి. లోపలికి లోయలోకి దిగాలి. సుమారు 150 మెట్లు ఉంటాయండి పైనుంచి లోయలోకి అంటూ. మెట్లంటా దిగేటప్పుడు చుట్టూ ప్రకృతిని ఆస్వాదించవచ్చు. మనం పక్కంతా ప్రకృతి ఉంటుందండి చాలా పచ్చదనంతో. నేచర్ని చూస్తూ ఒక పక్కేమో షాపులు ఉంటాయండి. ఆ షాపుల్లో కూడా వస్తువులు కూడా బయట చాలా తక్కువ దొరుకుతాయండి. బయట ఎక్కువ దొరకవండి. అలాంటి వస్తువులు ఉంటాయి. రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయండి యాత్రికులు అందుబాటులో బయటకన్నా. చక్కగా ఇవన్నీ చూసుకుంటూ ఆ షాపులు పక్కనున్న నేచర్ని చూసుకుంటూ ఆ 150 మెట్లు దిగుదామండి. దిగాక అక్కడ ఈ మాటల్లో చెప్పలేనంత ఇదండి. ఇక్కడ ఎంత ప్రకృతి ఎంత బాగుంటుంది. శ్రీశైలంలో ప్రకృతి చాలా బాగుంటుందండి. నేచరు చిన్నగా మనం దిగుదామండి. దిగాక ఈ పాలధార పంచదార గురించి కూడా పూర్తిగా తెలుసుకుందామండి దిగేటప్పుడే. పాలధార అంటే పరమశివుడు నుదురు అంటే మూడో కన్నుకి పైన ఉండే నుదుటి భాగాన్ని పాలభాగం అంటాం కదండి. ఆ నుదుటి నుంచి వచ్చిన దారండి పాలధార అంటే. అలాగే పంచదార అంటే పరమశివుడికి 5 ముఖాలు ఉంటాయండి. ఆ 5 ముఖాల నుంచి కూడా 5 ముఖాల నుంచి వచ్చిన దారని పంచదార అంటారండి. పాలధార పంచదార అంటే అర్థం అదండి. తర్వాత ఇంకో విషయం ఏమిటంటే చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ. ఈ షాపుల్లో చాలా అంటే అన్ని ఆయుర్వేదమే కూడా దొరుకుతాయండి. ఆయుర్వేదం అన్ని మూలికల కాడి నుంచి ఆయుర్వేదం మెడిసిన్స్ అన్నీ దొరుకుతాయండి. అవే కాకుండా మనకి అందానికి దేవుళ్ళకి అలంకరించుకునేవి అవి అన్నీ కూడా ఉంటాయండి. ఇక్కడ మన పూర్వం నుంచి ఉండే గవ్వల కాడి నుంచి అలాంటి మూలికలు ఇంట్లో పెట్టుకుంటే మంచిది అని అనుకుంటాం కదండి కొన్ని వస్తువులు. అలాంటివి అవి బాగా కొంచెం రీజనబుల్ రేట్లలోనే దొరుకుతాయండి. బొమ్మలు అవి కూడాని అమ్మవార్లకి ఇంట్లో ఉండే అమ్మవార్ల అలంకారానికి ఉపయోగించుకునేవి కూడా దొరుకుతాయండి. అమ్మవారికి మన శివుళ్ళకి అంటే అన్న అలంకరించుకున్న దండలు అవి వేస్తాం కదా చిన్నవి, అవి కూడా ఉంటాయి. అన్నీ బాగుంటాయండి ఇక్కడ. తర్వాత పాలధార పంచదార అంటే తెలుసుకున్నామండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఆది శంకరాచార్యుల వారు ఆయన శిష్య బృందంతో కలిసి శ్రీశైలానికి వచ్చినప్పుడు అక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు కదండి అమ్మవారి దగ్గర. ఆ శ్రీచక్రం ప్రతిష్ఠించి వస్తూ ఇక్కడ పాలధార పంచదార భాగంలో ఆగి ఆ ప్లేస్లో ఆగి ఇక్కడ శిష్య బృందంతో కలిసి కొంతకాలం తపస్సు చేసుకుని కొంతకాలం ఇక్కడే ఉన్నారండి. ఈ ప్లేస్లోనే ఉండి తపస్సు చేసుకున్నాక ధర్మ ప్రచారం నిమిత్తం ఆయన ఇంకా వివిధ చోట్లకి వెళ్ళాలి కదండి. కానీ ఆయనకి బయటికి వెళ్ళబుద్ధి కాల, ఇక్కడే ఉండాలనిపించిందండి. ఇంకా శాశ్వతంగా ఇక్కడే ఉండాలన్న ఆలోచన వచ్చింది. కానీ ఆయనకి చాలా బాధ్యత ఉంది. ఆయన వచ్చిన పని వేరు కాబట్టి ఇక్కడ అమ్మవారికి తపస్సు చేసిన తర్వాత అమ్మవారి సౌందర్యలహరిని ఇక్కడే రచించారండి. తర్వాత అమ్మవారు కూడా ఒకసారి సాక్షాత్కరించారంటారు ఆదిశంకరాచార్యుల వారికి. మనం దిగామండి 150 మెట్లుని. ఇక్కడ ముందు ఆదిశంకరాచార్యులు తపస్సు చేసిన ప్లేస్ ఉందండి. ప్లేస్ దగ్గర చిన్న ఆయనకు ఒక గుడికి నిర్మించారండి. ఆ గుడిలో ఆయన పాదుకులు ఉన్నాయండి ఇప్పటికి.
ఇక్కడ వీడియో కూడా తీయనట్లేదండి, వీడియో తీయనట్ల. సరే అండి, పాలధార పంచదార భాగానికి వెళ్దాము. ఆది శంకరాచార్యులు వారు ఇక్కడ తపస్సు చేసుకుని అమ్మవారి ప్రత్యక్షమైన ప్లేస్ అండి ఇది. కొన్ని యుగాల నుంచి వాటర్ పడుతుందన్నాం కదా, ఇక్కడ ఎప్పుడూ వాటర్ పడతానే ఉంటుందండి కొన్ని యుగాల నుంచి. కానీ సీజన్ బట్టి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుందండి. మనకు అవకాశం వచ్చింది, దండం పెట్టుకోండి, అందరూ నమస్కరించుకోండి. ఆ పాలధార పంచదార భాగం ఆ దారాలకి శివుడి నుదుటి నుంచి కారిన దారాలండి ఇవి. ఎంతో పవిత్రమైన జలం అండి ఇది. సరే అండి, అందరూ నమస్కరించుకోండి. ఎంతో అదృష్టం ఉంటేనే కానీ మనం ఇవన్నీ దర్శనం చేసుకోలేమండి. ఓం నమ శివాయ, హర మహాదేవ, శంభో శంకర. మనం ఇక్కడ ఒక శ్లోకం చెప్పుకుంటే అది ఎన్నో వేల కోట్ల సార్లు చెప్పుకున్న పుణ్యం లభిస్తుందండి. మహాదేవుడి శ్లోకాలు కానీ అమ్మవారి శ్లోకాలు కానీ ఇక్కడ మనం ఏది భగవంతుడి శ్లోకాలు ఏవి చెప్పుకున్నా సరే ఎన్నో రెట్లు ఫలితం లభిస్తుందండి. సరస్వతి అమ్మవారండి. ఓం నమ శివాయ, హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ, హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ, హర మహాదేవ, శంభో శంకర. ఇక్కడ కూర్చుని 10 నిమిషాలు కూర్చుని ధ్యానం చేసుకుంటే చాలా మంచిదండి. ఆదిశంకరాచార్యులు వారు తపస్సు చేసిన ప్లేస్ కాబట్టి. ఓకేనండి, అందరికీ బాయ్ అండి.